ఈ పదం కేవలం 3 అక్షరాలతో కూడినదిగా మాత్రమే కాదు, ముల్లోకాల్ని ప్రభావితం చేయగల శక్తిపుంజం. గురువు అనుగ్రహం లేకుండా లౌకిక మార్గం, ఆధ్యాత్మిక మార్గం పూర్తి కావు. గురువు చూపిన మార్గంలో విశ్వాసాన్ని పెంచుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలని మన గురు పరంపర పేర్కొంది. ఆ సంవిధానంలోనే గురుపీఠాలు, మఠాలు, ఆశ్రమాలు సాకారమయ్యాయి. ఆ పరంపరలోనిదే స్వామి రామానంద నెలకొల్పిన ఆశ్రమం స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమం. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని బాడంగి మండలం కామన్నవలస గ్రామంలో నెలకొని ఉంది. బాడంగి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో, విజయనగరానికి 66 కిలోమీటర్ల దూరంలో కామన్నవలస గ్రామం ఉంది. దేశంలో గల అనేక ఆధ్యాత్మిక కేంద్రాలలో శ్రీ స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమం ప్రత్యేక స్థానంలో ఉంది. సిద్ధయోగ సాధనను, బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేసే కేంద్రమిది. శ్రీమద్భగవద్గీతలో జ్ఞానినః తత్వదర్శినః అని చెప్పినట్లు మోక్షము కోరుకునేవారు శాస్త్ర జ్ఞానము, అనుభవ జ్ఞానము గల గురువుల వద్దకు వెళ్లి బ్రహ్మ విద్యను నేర్చుకోవాలని శ్రీకృష్ణ పరమాత్మ సూచించాడు. దీన్ని ఆదర్శంగా తీసుకుని స్థాపించిన ఆశ్రమమే ఇది. సిద్ధగురువులు బ్రహ్మర్షి శ్రీ 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 స్వామి రామానంద పరమహంసల వారు 1965 సంవత్సరంలో విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలసలో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. వీరు కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా కళియాసేరి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి సర్వేయర్గా ఉద్యోగం చేస్తూ తెలుగు భాషలో ప్రవేశం పొంది, వారి గురుదేవులు కేరళలోని వడగరకు చెందిన సిద్ధ గురువులైన బ్రహ్మర్షి శ్రీ 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 స్వామి శివానంద పరమహంసల వారు రచించిన సిద్ధ వేదము అను గ్రంథాన్ని చదివి వారి వద్దనే సిద్ధయోగ విద్య ఉపదేశము పొంది తీవ్ర సాధన చేసి సంపూర్ణ వైరాగ్యముతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి హృషికేశ్లో అనేక చోట్ల అంతర్ముఖ ప్రాణాయామ రూప తపస్సును ఆచరిస్తూ చివరకు గోదావరి నది ఒడ్డున ధవళేశ్వరం వద్ద యోగి జనార్దన స్వామి ఆలయం పక్కన ఒక కొండ గుహలో చిరకాలం దేహస్పృహ లేకుండా తపస్సు చేసి సిద్ధి పొందారు. ఆ గుహలో నాగుపాముతో సహవాసము చేస్తూ చిరకాలము తపస్సు చేసిన రామానందుల వారిని పాముల స్వామి అని, మౌనస్వామి అని కూడా పిలిచేవారు. సిద్ధి పొందిన తర్వాత ఈశ్వరుని ప్రేరణతో ఈ బ్రహ్మ విద్యను బహుళ ప్రచారము చేయడానికి కామన్నవలస ముఖ్య కేంద్రంగా ఆశ్రమాన్ని స్థాపించారు. విజయవాడ, కొత్తగూడెంలో ఆశ్రమాలు స్థాపించి శాస్త్ర జ్ఞానాన్ని తమ యోగానుభవంతో జోడించి చెప్పడానికి సరైన శిష్యుల కొరకు అన్వేషిస్తుండగా దైవాజ్ఞ ప్రకారం ప్రస్తుత పీఠాధిపతి శ్రీస్వామి అంతర్ముఖానంద పూర్వాశ్రమం నామం డాక్టర్ వండాన వెంకటేశ్వరరావు పరిచయమయ్యారు. వారిని ముఖ్య శిష్యునిగా తీర్చిదిద్దారు. శ్రీ అంతర్ముఖానంద స్వామి పూర్వాశ్రమ నామం డాక్టర్ వెంకటేశ్వరరావు. గృహస్థుడైన అతని భక్తి శ్రద్ధలు, యోగ సాధనలు శ్రీరామానంద గుర్తించారు. 14 సంవత్సరాల వీరి గురుశిష్య సంబంధం అనితర సాధ్యమైనది. సాలూరు, బాడంగిలో వైద్యాధికారిగా ఉద్యోగము చేస్తున్న డాక్టర్ వెంకటేశ్వరరావును ఆశ్రమ ఉత్తరాధికారిగా నియమించి 91 సంవత్సరాల వయసులో 1993 మార్చి 9వ తేదీన స్వామి రామానంద మహాసమాధి పొందారు. సంస్కృత భాషా పరిచయం లేని డాక్టర్ వెంకటేశ్వరరావును అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి తన తపశ్శక్తితో సకల శాస్త్ర సారాన్ని అనగా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్టము, భారత, భాగవత, రామాయణాల లక్షార్థములన్నీ
యోగ జ్ఞానముల సారమే అని, సనాతన ధర్మమనగా యోగ సాధన ద్వారా శరీర శుద్ధి, తద్వారా మనశ్శుద్ధి చేసుకుని తానెవరో అనే అపరోక్షానుభూతిని పొందే విధంగా రాత్రింబవళ్లు బోధ చేశారు. గురుసేవ ఏ విధంగా చెయ్యాలి, గురుభక్తిని ఎలా పెంపొందించుకోవాలి అనేవి తెలియజేసి, గురు అనుగ్రహం ద్వారా అనతి కాలంలోనే సిద్ధ విద్యలో సంపూర్ణ నిష్ణాతునిగా డాక్టర్ని తీర్చిదిద్దారు. యోగం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం, వేదాంత తత్వాన్ని నిత్య జీవితానికి సమన్వయం చేయడం ఈ ఆశ్రమ ప్రధాన లక్ష్యాలు. భగవద్గీత ఉపనిషత్తుల ఆలంబనగా అంతర్గత ప్రాణాయామం ఆధారంగా ఉండే యోగ విధానాన్ని ఈ ఆశ్రమం ప్రచారం చేస్తోంది. శరీర ఆరోగ్యం, మనోశుద్ధి, మోక్ష సాధన, గురువు ద్వారా వ్యక్తిగతంగా దీక్ష అనేవి స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమ ప్రధాన ఉద్దేశాలు. మన గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి రామానంద పరమస్వారు ఇక్కడకు 1963లో వచ్చి వెళ్ళారు. మళ్ళీ 1965లో వారి గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి శివానంద పరమస్వారి చిత్రపటాన్ని ఫోటోని పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడున్న మూలపీఠంలోన మధ్యలో ఆ ఫోటోనే పెట్టున్నది. అప్పటి నుంచి ఉంది. 1963, 65, అది 35, 26, 61 సంవత్సరం. 61 సంవత్సరాల నుంచి కూడా ఆ పీఠానికి నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతున్నాయి. వారి గురువు గారి యందు అత్యంత భక్తితో ఆ పీఠాన్ని పెట్టారు. సిద్ధ విద్యా సాంప్రదాయంలోన అంటే పరమ గురువు గారు వారు స్థాపించిన ఈ సిద్ధయోగ విద్యని అత్యంత పురాతనమైన విద్య ఇది. ఎందుకంటే యోగ వాసిష్టంలో కాకభుషుండ మహర్షి, భూమిపైన చిరకాలం జీవించే ఋషి ఎవరంటే బ్రహ్మసభలోన కాకి రూపంలో నివసించిన భుషుండ మహర్షి, కాకభుషుండ మహర్షి అని యోగవాసిలోనే ఉంది. వారే ఈ యుగంలోన శ్రీ స్వామి శివానంద పరమహంసగా అవతరించినట్లు అగస్త్య నాడీ శాస్త్రంలో వైదీశ్వరుని కోవిల్లో ఇది వ్రాయబడి ఉంది. స్వామి రామానంద జీవితంలో ముఖ్యమైన మలుపు సద్గురువుని కలుసుకోవడం. ఆ సద్గురువే శివానంద పరమహంస. గురుకృప వల్ల భౌతిక జీవితం నుంచి సంపూర్తిగా విరక్తి చెంది యోగం ద్వారా ఆత్మసాక్షాత్కారం సాధించవచ్చని ఆయన గ్రహించారు. యోగం, ధ్యానం, వేదాంత జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయడానికి కామన్నవలస గ్రామంలో ఆశ్రమాన్ని స్థాపించారు. గ్రామీణ వాతావరణంలో ప్రశాంతమైన సహజ వనరుల నేపథ్యంగా ఉన్న ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసి ఆశ్రమాన్ని ప్రారంభించారు. క్రమంగా ఆయన ఆధ్యాత్మిక ప్రభావం విస్తరించి అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఆశ్రమానికి చేరుకుని సిద్ధయోగ సాధనలో పాల్గొన్నారు. శివానంద పరమహంస అనుగ్రహించిన ఉపదేశం ఆయనకు మార్గదర్శకంగా మారి సిద్ధయోగ సాధనలో ఆయనను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళింది. సిద్ధయోగ జ్ఞానాశ్రమం స్థాపనతో స్వామి రామానంద వ్యక్తిగత సాధన సమాజానికి దిక్సూచిగా మారింది. గురు శిష్య పరంపరలో యోగ బోధన సాగిస్తూ అనేక మంది జీవితాల్లో గుణాత్మకమైన మార్పునకు కారణమయ్యారు. ఆయన జీవితం తపస్సు, సాధన, జ్ఞానం, యోగాభ్యాసాల మేలు కలయికగా కొనసాగింది. ఇక్కడ ఆశ్రమ వాతావరణం ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అనువుగా ఉంటుంది. ఆర్భాటం కన్నా ఆత్మ సాధనకు ప్రాధాన్యం కనిపిస్తుంది. స్వచ్ఛత, పరిశుభ్రత, సతతహరిత శోభత్వంతో ఆకర్షిస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్దిష్ట సమయాల ప్రకారం వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయి. మౌనంగా ధ్యానం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, సత్సంగ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం వంటివి ఇక్కడ కొనసాగుతాయి.
స్వామి రామానంద పరమహంస బోధనలు భక్తులకు, శిష్యులకు అంతరంగిక పరిశుద్ధత్వాన్ని కలిగిస్తాయి. ఆయన ఉపదేశాల్లో ప్రధానంగా కనిపించే అంశం అంతర్ముఖత. మనిషి బయట ప్రపంచంలో సంతోషాన్ని వెతికే ప్రయత్నం చేసి అలసిపోతాడు. నిజమైన ఆనందం తన హృదయంలోనే ఉందని తెలుసుకున్నప్పుడే జీవితం సార్థకం అవుతుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. మనసు శాంతంగా ఉన్నప్పుడే ఆత్మస్వరూపం సాకారమవుతుందని ఆయన ప్రబోధించారు. రామానంద స్వామి యోగ సాధనలో ప్రాణశక్తి ఉద్దీపనకు ప్రాముఖ్యత ఉంది. శ్వాసపై నియంత్రణ ద్వారా, శ్వాసపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రాణదీప్తి సమతుల్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతినిత్యం నియమితంగా ధ్యానం చేయడం ద్వారా అంతర్గత చైతన్యం మేల్కొంటుందని ఆయన ఉపదేశించారు. యోగ సాధనలో ఆచరణకు ప్రాముఖ్యతను ఇచ్చే అనుభవమే నిజమైన గురువని వివరించారు. ప్రాపంచిక జీవితం తాత్కాలికమని తెలుసుకున్నప్పుడు మనసులో ఆసక్తి తగ్గుతుంది. ఇది పలాయనవాదం కాదు, కష్టసుఖాల్ని సమాన దృష్టితో దర్శించడం, సమదర్శనాన్ని సాధించడం. ఆశలు తగ్గినప్పుడే ఆధ్యాత్మిక చింతన బలపడుతుందని స్వామి రామానంద పేర్కొన్నారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా దైవం అనుకూలత సాధించవచ్చని స్వామీజీ పేర్కొన్నారు. సేవానిరతిని యోగంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. అహింస, సహనం, క్షమ అనే గుణాలు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయని చెప్పారు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా భయాలన్నీ తొలగుతాయని స్వామి రామానంద ప్రకటించారు. సాధనలో పట్టుదల, విశ్వాసం ఉంటే ఎవరైనా ఆత్మజ్ఞానం పొందవచ్చని పేర్కొన్నారు. స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమం సహజ సౌందర్యంతో ప్రశాంత ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. హడావిడి, కోలాహలాలకు దూరంగా పచ్చని తరువులతో, పక్షుల కిలకిలా రావాలతో అచ్చమైన ఆహ్లాదకర ప్రశాంతతకు చిరునామాగా ప్రకటితమవుతుంది. ఆశ్రమంలో ఉన్న ధ్యాన మందిరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది ఆశ్రమానికి హృదయస్థానం వంటిది. ఈ ధ్యాన మందిరంలో సాధకులు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేయడానికి అనువైన విస్తారమైన ప్రదేశం ఉంటుంది. అంతర్గతంగా ఎలాంటి అలంకారాలు, హంగులు లేకుండా నిర్మాణాలు ఉండటం వల్ల దృష్టి అంతా కేంద్రీకృతమవుతుంది. ఇక్కడ ప్రతిరోజు యోగ సాధన, ధ్యాన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ ప్రాంగణంలోని స్వామి రామానంద పరమహంస సమాధి స్థలం అత్యంత పవిత్రమైన సన్నిధి. ఇక్కడ భక్తులు మౌనంగా ఆసీనులై ధ్యానం చేస్తారు. ఆశ్రమంలో భక్తులకు వసతి సదుపాయాలు ఉంటాయి. సౌకర్యాల కన్నా నియమశీలతకు ఇక్కడ ప్రాధాన్యం కల్పిస్తుంది. ఆహారశాలలో సాత్విక ఆహారాన్ని భక్తులకు వితరణ చేస్తారు. గోశాల ఆశ్రమంలో మరో కీలకమైన ప్రదేశం. గోవులను రక్షిస్తే ఆ గోవులు మనల్ని రక్షిస్తాయి. సమస్త దేవతల ఆకృతిగా గోమాత విలసిల్లుతోంది. గో సంరక్షణ, గోసేవ, గోపూజ, గోవుల పోషణ ఈ ఆశ్రమంలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత, ఉపనిషత్తులు చెప్పిన ఓంకారం, ప్రణవము, ఉద్గీత, నచికేతాగ్ని ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యోగ విద్య. ఇప్పుడు ఓంకారం ఉందనుకోండి, ఓంకారం అంటే పూర్వం ఏంటంటే ఓ అని ఎక్కువగా అలా చేయడం జరుగుతుంది. ఆ ఓం అనేటప్పుడు మనం నిశ్వాసం ద్వారా శక్తిని కోల్పోతున్నాం. కానీ పరమాత్మ చెప్పిన ఆ నాసాభ్యంతర చారిణం దగ్గర మనం ప్రాణాపానాన్ని సమానం చేయాలంటే, చేస్తుండాలంటే పైకి చేస్తూ ఉండాలి. పైకి చేసే అంటే ఉచ్ఛ్వాసాన్ని పెంచాలి. ఉచ్ఛ్వాసం పెంచేదే ప్రాణ ఆయామం. నిశ్వాసం ద్వారా మనం ఓం అని బయటికి ఉచ్చరించిన మాత్రాన అది ప్రాణాయామం కాదు. ఉత్తు చరించుట, ఉత్తు అంటే పైకి, పైకి చరింపజేసేదేదో అదే ఓంకారము, అదే ప్రణవము,
అదే సిద్ధయోగ విద్యా సాంప్రదాయం. ఇది శాస్త్ర ప్రమాణబద్ధంగా ఉంది. అనుభవం ద్వారా అంటే మామూలుగా కాదు. 1979లో మన గురుదేవులు నాకు ఉపదేశం ఇచ్చారు. నేటి వరకు 46 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. వారి దగ్గర 14 సంవత్సరాలు సేవ చేశాము. తర్వాత కొన్ని వేల మందికి ఉపదేశం ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ శారీరక రోగాలు కానీ లేకపోతే మానసిక రోగాలు కానీ ఇవన్నీ కూడా వేల మందికి కూడా ఇవి నయం చేశాయి. అందువల్లనే మేము ఏంటి చెప్తుంటామంటే సౌండ్ హెల్త్ అండ్ సౌండ్ మైండ్ విల్ బి అచీవ్డ్ సైమల్టేనియస్లీ బై దిస్ ప్రాణాయామ అని మేము చెప్తుంటాం. అందువల్ల ఏంటంటే ఇది సర్వరోగ నివారిణి, సర్వరోగ వినాశిని. ఉన్న రోగాలు లేకుండా చేస్తుంది, రాబోయే రోగాలను రాకుండా చేస్తుంది. స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమంలో నిర్వహించే పండుగలు, పర్వదినాలు, విశేష పర్వదినాలు సాంప్రదాయపూర్వకంగా కొనసాగుతాయి. ఈ ఆశ్రమంలో అత్యంత ప్రధానంగా నిర్వహించే కార్యక్రమం గురుపూజ. స్వామి రామానంద పరమహంస మహాసమాధి చెందిన రోజును ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శిష్యులు సమాధి ప్రాంగణంలో మౌన ధ్యానం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించి గురుబోధను స్మరించుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ఈ ఆశ్రమంలో వైభవంగా నిర్వహిస్తారు. ఉగాది, గురు పౌర్ణమి, ఏకాదశి పర్వదినాలు, మాస శివరాత్రి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రత్యేక సాధనలు కొనసాగుతాయి. అంతర్ముఖీనతకు ఈ 2 తిథుల్లో చేసే ధ్యానం ఎంతో ఉపకరిస్తుందని విశ్వసిస్తారు. స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమ ప్రస్తుత పీఠాధిపతిగా డాక్టర్ స్వామి అంతర్ముఖానంద వ్యవహరిస్తున్నారు. గురు పరంపరలో స్వామి రామానంద పరమహంస ఆశయాల్ని అంతర్ముఖానంద కొనసాగిస్తున్నారు. 1978 సంవత్సరంలో మొదటిసారిగా ఆయన కామన్నవలస ఆశ్రమానికి విచ్చేశారు. 1951 సంవత్సరం సెప్టెంబర్ 13న శ్రీకాకుళం జిల్లా బురుడికంచారం గ్రామంలో ఆయన జన్మించారు. 10వ తరగతి వరకు శ్రీకాకుళంలో చదివారు. విజయవాడలో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వైద్య వృత్తి ద్వారా ధనం సంపాదించాలనే ఆకాంక్ష లేని ఆయన 2 సంవత్సరాల పాటు సీలేరు ప్రాంతంలో ఉండి గిరిజనులకు వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత ప్రభుత్వ వైద్యుడిగా విజయనగరం జిల్లాలో సేవలు అందించారు. రామానంద స్వామిని దర్శించాక ఆయనలో ఆధ్యాత్మిక చింతన పట్ల ఆసక్తి పెరిగింది. లౌకిక వ్యవహారాల పట్ల అనాసక్తితో ఉంటూ ఆయన ఎక్కువ కాలం తాత్విక చింతనలో గడిపేవారు. రామానంద స్వామీజీ కూడా అత్యంత వాత్సల్యంతో ఆయనకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. రామానందులు ఆయనకు బ్రహ్మోపదేశం చేశారు. స్వామి రామానందుల తర్వాత ఆశ్రమ బాధ్యతల్ని స్వీకరించి గురువు అనుగ్రహంతో ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ఆశ్రమాన్ని అంతర్ముఖానంద నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ ఆశ్రమం కేవలం ఒక గురుధామం మాత్రమే కాక సాధనా కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఆయన సార్థక నామధేయులుగా అంతర్ముఖీనత్వాన్ని, ఆత్మాన్వేషణను సాధకులకు అనుగ్రహిస్తున్నారు. స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమం ఆత్మ సాక్షాత్కారానికి మార్గం చూపే దివ్య సన్నిధానం. ఇక్కడ బోధించే సిద్ధయోగం అనుభవపూర్వకంగా విలసిల్లే ఆధ్యాత్మిక తత్వం. మనసును నిశ్చలంగా చేసి పరమాత్మతో ఆత్మను అనుసంధానం చేసే విశేష ధ్యాన ప్రక్రియను ఇక్కడ సదా ఆచరిస్తారు. గురు పరంపరగా వచ్చిన జ్ఞానవాహిని ఇక్కడ నిరంతరం ప్రవహిస్తుంది. సాధన, సేవ, మౌనం, ధ్యానం వంటివి ఇక్కడ జీవన అభ్యాసాలు. సిద్ధయోగాన్ని ప్రచారం చేయడంలో ఈ ఆశ్రమం విశేష ప్రాధాన్యాన్ని ఆవిష్కరిస్తుంది. శాంతి అనేది
ఎక్కడో లభించేది కాదు. అది మనలో, మనతో ఉండేది. ఆ అన్వేషణను నిరంతరం కొనసాగించాలి. చిత్తశాంతిని సాధించాలి. జీవన సంక్లిష్టతల్ని తొలగించుకోవడానికి ఆత్మసాధన, యోగ సాధన తరుణోపాయాలుగా ఈ ఆశ్రమం పేర్కొంది. మనిషి తనలో ఉన్న దివ్యత్వాన్ని కనుగొనాలి. ఆ దివ్యత్వాన్ని సాధనతో ఎవరైనా దర్శించవచ్చు. ఆత్మజ్ఞానం దూరంలో ఉన్న లక్ష్యం కాదు. ప్రయత్నం చేసి స్వప్రయత్నపూర్వకంగా ఆత్మోద్ధరణను ఎవరైనా చేసుకోవచ్చని స్వామి రామానంద పరమహంస పేర్కొన్నారు. ప్రతిరోజు కూడా గురువుగారి సమాధి పూజ, వారు స్థాపించిన పీఠం దగ్గర గురు పూజ చేస్తాం. ప్రతి ఆదివారం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ అఖండ ప్రాణాయం ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు అఖండ ప్రాణాయం చేస్తుంటాం. ఇది కాకుండా మనం ప్రతి సంవత్సరం కూడా మన గురుదేవులు బ్రహ్మర్షి స్వామి రామానంద పరమహంస వారి జయంతి ఉత్సవం, అది మీనమాసంలోన స్వాతి నక్షత్రం నాడు మార్చి 15, ఏప్రిల్ 15 మధ్యలో వస్తుంది సౌరమానం ప్రకారంగా. అప్పుడు వారి పూజ చేస్తాం. అలాగనే మార్చి 9వ తారీఖున గురువుగారి మహాసమాధి ఆరాధన చేస్తుంటాం. ఆ తరువాత గురు పౌర్ణిమ సందర్భంగా వేదవ్యాస జయంతి చేస్తుంటాం. జూన్ 21 నాడు మన పరమ గురుదేవుడు శివానంద పరమహంస వారి మహాసమాధి ఆరాధన చేస్తుంటాం. అలాగే పరమగురు శివానంద పరమేశ్వర సమాధికి మాత్రం 41 రోజు మండలం రోజులు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ విధంగా నిత్యము కూడా ఇక్కడ ఏంటంటే ప్రాణాయామం, మన గురువుగారి సమాధి మధ్యలో నిత్యము ప్రాణాయామం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, కొత్తగా ఉపదేశం పొందడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మన గురువుగారి పీఠం దగ్గర ఈ ఉపదేశం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది కూడా అక్కడ ఉపదేశ సమయంలో కూడా నేను బోధ చేస్తుంటాను. ఈ ఆశ్రమం కొన్ని నిర్మాణాలు, మందిరాలు, కట్టడాల సముదాయం మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక దీప్తిని ఆవిష్కరించే సనాతన ధర్మ నికేతనం. ఎన్నో హృదయాల్లో ఈ ఆశ్రమం జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తుంది. ఆ జ్యోతి చీకట్లను తొలగించి సాధకుల జీవన మార్గాన్ని క్రాంతిర్మయం చేస్తుంది. ఇది నిరంతరం, తరంతరం సాగే ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రతి సాధకుని హృదయం ఆధ్యాత్మిక దివ్య తరంగమై తేజరిల్లడానికి ఈ ఆశ్రమం సర్వదా సత్యచేతనతో, సత్యశోధనతో పురోగమిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.